దేవా మరి నీ దాసుడు నహుమ్ గారిని ప్రేమించి ప్రభా అనాదికాల సంకల్పంలో మీరు ఏర్పాటు చేసుకుని దేవా మరి వారిని పరిచర్య కొరకై దేవా మరి ప్రాంతంలో మీరు నియమించిన నీ కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన ప్రేమించి ప్రభా మరి దేవా మరి ఆయన సంపాదించిన ఆత్మలన్నీ కూడా ఈ స్థలములో ప్రభా మరి సమకూర్చబడి నిన్ను ఆరాధించి ఘనపరచడానికి మీరిచ్చిన ఈ స్థలాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. చీఫ్ గారి ద్వారా ఆయన మరి షారోన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా దేవా అనుగ్రహించి ప్రభా దీనిలో నిన్ను ఆరాధించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక దినం కొరకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా మరి ఎవరెవరైతే దీనికి సహాయం చేశారో వారందరిని బట్టి మరి ఈసారి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ సందర్భంగా దాసుడు సత్యానందంగా నిలవబెట్టి ప్రభా నీ మాటలను మాకు పంపించండి. తిరుగుబడిన ఆకాశాన్ని మా మధ్యలో ఉంచండి ప్రభా. నీ మాటలు ప్రభా మరి నాకు మాకు ఎంతో మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. దాసుడును అభిషేకించండి, సహాయం చేయండి. వందనము స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చిన్న మనవి, మన మధ్యలో దేవజనులు మరి జవహర్ నగర్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు ప్రకాష్ గారు ఉన్నారు. దయచేసి లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి త్వరగా క్షమించాలి, నేను బయట ఇంకెవరైనా ఐజాక్ గారు కానీ ఎవరైనా ఉన్నారు తెలియదు, నేను చూడలేదు. అలా ఆనంద్ గారు వచ్చారు. జవహర్ నగర్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ప్రకాష్ మాస్టర్ గారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాం. మన మధ్యలో దైవ సేవకులు మాస్టర్ సత్యానంద గారు దేవుని యొక్క వాక్యం జూమ్ చేశాడు. ఇప్పుడు వాక్యం వేసినప్పుడు పట్టుకోవాలా, పట్టుకోరు అప్పుడప్పుడు అందులో బలపరుస్తారా, హెల్ప్ చేస్తారా? మరొకసారి మీ మధ్యలో ఉండడానికి ప్రభు అనుగ్రహించిన మంచి శ్రేష్టమైన సమయం కొరకు నిజంగా ప్రభుకి ఎంతో వందనస్తులు వింటున్నాం. షారూన్ ప్రార్థన వీళ్ళ సహవాసం ద్వారా, షారూన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఈ స్థలం కొనడానికి, ఈ మందిరం కట్టడానికి ప్రభు చూపుతున్నాడు. సంఘాన్ని బట్టి నిజంగా ప్రభుత్వం ఎంతో వందనస్తులు వింటున్నాం. షారూన్ ప్రార్థన వీళ్ళ సహవాసంలో కొన్ని మందిరాలు కట్టించాం, కానీ స్థలం కొని మందిరం కట్టింది అయితే ఫస్ట్ ఇది అనమాట. కనుక మొట్టమొదటిగా షారూన్ ప్రార్థన వీళ్ళ సహవాసం ద్వారా షారూన్ ఎయిర్ వారియర్స్ ఫెలోషిప్, అమెరికా దేశంలో ఉన్న షారూన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఈ కల్వల్ ప్రాంతంలో దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చి చక్కని మందిరాన్ని కూడా దయచేశాడు. అందరూ బట్టి నిజంగా దేవునికి ఎంతో నమస్కరించుకున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. చదువు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని మరొకసారి మేమందరం కలిసి నీ సన్నిధిలో ఉండడానికి అనుగ్రహించిన నీకు మంచి సమయము, అవకాశం బట్టి మరొకసారి నీకు వందనాలు. ప్రియులు నహూమ్ గారిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని నీ ఘనమైన నమ్మకమైన పరిచర్యని దాసులకు అప్పగించి ఈ ప్రాంతంలో ఒక మందిరం నిర్మించడానికి షారోన్ ఇండియా ఫౌండేషన్ ఉపయోగించుకొని
బ్రదర్ చిప్ గారి ద్వారా చేసిన సహాయాన్ని బట్టి ఇంకా సంఘస్థులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎవరైతే కుటుంబస్తులు దీనికి సహకరించారు అందరిని బట్టి మరొకసారి నీ పాదం పట్టుకుని బ్రతిమాలుతున్నాం. నువ్వు ఇచ్చిన చక్కని మందిరం బట్టి మరొకసారి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినాన్న నేను మీ ఇందులో చేరి నీ యొక్క మాటలు వినడానికి రాన్న దినాలు ఇది అనేక మంది విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ప్రార్థనా స్థలముగా ఉండినట్లుగా నీ ఆత్మచేత అభిషేకించమని ఈ సమయంలో కొద్ది నిమిషాలని వెళ్ళని స్వరం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే వారికి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట వినండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. రెండవదిగా మీ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించండి. మూడవదిగా పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోండి. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అది మొదటిగా చెప్పిన మాట. మనలను మనం ప్రతిష్ఠించిన తర్వాత రెండవదిగా మీ దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించండి. అది రెండవ చేయవలసిన పని. మూడవదిగా పరిశుద్ధ స్థలంలోని నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనుక్కోవాలి.